మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వతో భూమి, అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, గగన్ గారంటే నాకు ప్రాణం అని అపూర్వతో అంటుంది. గోరింటాక్ పిన్ని అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. మరి మీ నాన్న అని అపూర్వ చెప్తూ ఉంటే, సమానంగా ప్రాణం, ఆయన ఎంతో నాకు ప్రాణమో నాన్న కూడా నాకు అంతే ప్రాణం అని భూమి అంటుంది. సమాంతరంగా ఉన్న రైలు పట్టాలు కలవ్వని నీకు చెప్పాను కదా భూమి అని అపూర్వ చెప్తుంది. ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలియదా అపూర్వ అని భూమి అడుగుతుంది. నాన్నని గగన్ గారిని కలిపి నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని భూమి అపూర్వతో చెప్తూ ఉంటే, ఇక గోరింటాక్ పిన్ని అపూర్వ అయితే షాక్ అయ్యి ఇదంతా వింటూ ఉంటారు. ఇక శరత్చంద్ర గదిలోకి భూమిని పిలుస్తాడు. ఏంటి నాన్న అని భూమి అక్కడికి వస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, నీతో పంచుకుందామని నిన్ను పిలిపించాను అని శరత్చంద్ర అంటాడు. తలుపు దగ్గర ఉన్న చరణ్ అయితే ఇదంతా వింటూ ఉంటాడు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా అని శరత్చంద్ర చెప్తాడు. భూమితో పాటే ఇక చరణ్ కూడా షాక్ అయి వింటూ ఉంటాడు. భూమి అయితే కంగారు పడుతూ ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న అని ఇక భయపడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ పెళ్ళి నేను చేయనంతకాలం ఆ గగన్ గాడు ఈ ఇంటి చుట్టూ నీ కోసం కుక్కలకు తిరుగుతూనే ఉంటాడు. అదే నీ పెళ్ళి అయిపోయిందే అనుకో, ఆ తలనొప్పి వాటి తలనొప్పి వదిలిపోతుంది. నీ అభిప్రాయం తెలుసుకుందామని నేను పిలిపించానమ్మా, నీ అభిప్రాయం ఏంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి అయితే సరేనని తల ఊపుతుంది. భూమి ఒప్పుకోవడంతో శరత్చంద్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. చరణ్ అయితే ఇక కంగారు పడుతూ భూమి వైపే చూస్తూ ఉంటాడు.